హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు శివాలయంకి వచ్చినాము. కొండపైన అతి చాలా పెద్ద గుట్టపైన శివలింగం చూద్దాం ఫ్రెండ్స్. మనకు నందీశ్వరుడును, బోళశంకరుడు, నంది, మహానంది మనం వచ్చేసరికి ఆల్రెడీ పూజలు అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్. సాక్షాత్తు ఈ బండపై వెలిసిన శివలింగం, మహాశివలింగం చాలా చాలా గొప్పగానే అనుకోవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ హనుమంతుడు చూసారా ఫ్రెండ్స్. జై హనుమాన్, జై సీతారాం. నాగమాత, గణేశుడు, శంకరుడు, మా మాత, నిజమైన స్వరూపమేమో అన్నట్టు ఎలా కనిపిస్తున్నది చూడండి. చూస్తే నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ హోమాలు గిన్న జరుగుతాయి ఫ్రెండ్స్. చాలా విశిష్టత కలది. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఇక్కడ అమ్మవారు ఇంత పెద్ద గుట్ట పైన సాక్షాత్తు స్వయంభుగా వెలిసిన శివలింగము. కానీ అన్ని దేవుళ్ళను ధ్వంసం చేసారు, కానీ ఈ గుడిని మాత్రం ధ్వంసం చేయలేరు. ఈ రాశి కట్టడాలు చూడండి. ఈ ధ్వంసం చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా అదైపోయారంట. అందు గురించి ఇది మిగతా వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారంట. చాలా విశిష్ట గలది. ఎన్నింట్లకోలే నువ్వు ఇక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఇప్పుడు చాలా లోతుంటుందా ఇది కోనేరు అంటే ఎప్పుడు వచ్చిన నీళ్ళే ఉంటాయి. ఇక అది ఈ నీళ్ళతోనే అభిషేకం చేస్తారు అన్నట్టు. ఈ స్వయంభుగా వెలిసిన మహాశివలింగానికి ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకొని అభిషేకానికి నీళ్ళు తీసుకొని వెళ్ళేవారంట. స్వయంభుగా వెలిసిన శివలింగం కాబట్టి ఇక్కడి నుంచి పురాతనమైన అప్పటి నుంచి అయినా కానీ, ఎంత ఎండాకాలమైనా వానాకాలమైనా కానీ ఇందులో నీళ్ళు మాత్రం తగ్గాయంట. ఇందులో పొరపాటున ఎవరైనా జారిపడ్డా కానీ అది చాలా కష్టం అంట. ఎక్కడికో వెళ్తారంట. అది ఎంత లోతుందో ఎవరికి అంచనా లేదని అంటుర్రు. ఇక్కడ వాళ్ళని అడిగితే అంచనా లేని విధంగా ఉందట. దీని లోతు చాలా లోతుందంటుర్రు. చాలా
ఇది ఇక్కడ చూడండి, కొద్దిగా కదిలించాము నీళ్ళు, ఎంత తాజాగా ఉన్నాయో నీళ్ళు. చాలా విశిష్ట కలది ఇది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ అడుగు పెట్టి ఇక్కడ నుంచి ఇట్లా అందుకుంటారు అన్నట్టు. చాలా అతి పురాతనమైన బండ మీద అంటే ఇంత ఇప్పటికీ ఇలా ఉన్నాయంటే గ్రేట్. మళ్ళీ నీళ్ళు ఖరాబ్ కాకుండా నీళ్ళ మీద ఇది ఏమంటారు ఆకు, ఇది ఈ గుండంలా ఆకు చూడండి, ఆకు ఎంత బాగుందో. ఏదన్నా వేయంగానే సైడ్కి వెళ్ళిపోతుంది ఆకు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎంత లోతుందో ఇది చిన్నగా అంచనా వేయలేము. చాలా బాగుంది, చాలా లోతుంది. ఇక్కడ ఒకటి వేసి చూసినాము ఆల్రెడీ, ఇక్కడ వేసి చూసినాము, కానీ లోతు మాత్రం వెళ్తూనే ఉంది. దీన్ని లోతు అంచనా వేయలేకపోతుర్రు. తీసేసి అతని గురించి అది లోపల అవి ఇవి ఉన్నాయి, కానీ లోతు బాగుంది అటగుస్తుంది, తీసి. కానీ నీళ్ళు మాత్రం ఎంత తాజాగా ఉన్నాయి చూడండి, చాలా చాలా తాజాగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా బండనే ఉంది చూడండి. కింద ఊరు ఒక 200 ఫీట్ల హైట్ ఉంటుంది. 300 ఫీట్ల హైట్ దాకా ఉంటుంది. 300 ఫీట్ల హైట్ మీద ఇంత నీళ్ళు ఉండడం అంటే గ్రేట్ ఫ్రెండ్స్. ఆ దేవుని మహిమని అనుకోవాలి. ఎక్కడ చూసినా 200 అడుగు, ఇక్కడ 200 అడుగులు, అక్కడ 300 అడుగులు, చాలా లోతుంది. చాలా బాగుంది. ఇక్కడ చాలా గ్రేట్ అని అనుకోవాలి, చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, అతి పురాతనమైన దేవాలయం. లోపల ఓం గుండం. మనము వచ్చేసరికి మనకు పూజ అయిపోయింది కాబట్టి కొద్దిగా లేట్గా వచ్చినాము, అందు గురించి మనకు పూజ అందలేదు. ఓకే.